హీరోయిన్ నిధి అగర్వాల్తో అసభ్యకరంగా ప్రవర్తించిన డైరెక్టర్ మారుతి దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఒక వీడియో కూడా ఫుల్ వైరల్ అవుతోంది. సో మరి అందులో క్లియర్గా మనం చూస్తూ ఉంటే మారుతి గారు అంటే ఇప్పుడు మనకు తెలుసు ఆయన రాజసభ సినిమాతోని ఫుల్ బిజీగా ఉన్నారు. ది గ్రేట్ మన ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నారు. హారర్ ప్లస్ కామెడీ ప్లస్ థ్రిల్లర్ అన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా చాలా బజ్ అనేది సినిమా మీద ఏర్పడింది. వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ కావచ్చు అండ్ సాంగ్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, అద్భుతమైనటువంటి ఆదరణ కూడా వచ్చింది ప్రేక్షకుల నుంచి. సో మరి సినిమా ఎప్పుడు వస్తుంది చూద్దాము. అండ్ మారుతి గారి డైరెక్షన్లో ప్రభాస్ గారు చేశారంటే ఏ విధంగా ఉంటుంది, అది కూడా హారర్ ప్లస్ కామెడీ అంటున్నారు. మరి ఇద్దరికి వర్కౌట్ అయిందా లేదా, మన మారుతి గారు ప్రభాస్ గారిని హ్యాండిల్ చేయగలిగాడా లేదా, సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఆసక్తికరంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి రీసెంట్గా వచ్చినటువంటి సాంగ్ కూడా చాలా అద్భుతంగా కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి కూడా అందరినీ కూడా ఆకట్టుకుంది ఆ సాంగ్ కూడా. సో మరి ఇప్పుడు ఏంటంటే ఫుల్ బిజీగా ఫుల్ ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రమోషన్స్లోనే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ నిధి అగర్వాల్ అదేవిధంగా మారుతి గారు ఫోటోస్ తీసుకున్నటువంటి ఆ సమయంలో నిధి అగర్వాల్ నడుపు పైన మారుతి గారు చేయవేయడం జరిగింది. సో మరి నిధి అగర్వాల్ గారు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి ఒక చేతిని తీసేయడం జరిగింది. సో ఆ తర్వాత నార్మల్గా దిగినప్పటికీ కూడా మారుతి గారు మళ్ళీ తన చేయి పట్టుకొని ఫోటో దిగడం జరిగింది. సో ఆ తర్వాత వెంటనే చేయి తీసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో మరి ఈ వీడియో ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే కావాలనే చేశాడా అంటే ఎవరు కూడా అర్థం కావట్లేదు. సో మరి ఇలాంటి ఒక చీప్ క్యారెక్టర్ కలిగినటువంటి డైరెక్టర్కి అసలు ప్రభాస్ గారు ఎట్లా ఛాన్స్ ఇచ్చారు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటే, అసలు ఒక డైరెక్టర్కి ఉండాల్సినటువంటి ఏ క్వాలిటీస్ ఇవేనా, ఈ విధంగా ప్రవర్తిస్తారా, ఇంత చీప్గా ప్రవర్తిస్తున్నారేంటి అని చెప్పేసి కొంతమంది రకరకాలుగా మారుతి గారి మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. సో మరి ఆయన నిజంగానే ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేశాడంటే ఆయనకు అలాంటి ఇంటెన్షన్ ఉందా అంటే కూడా మనం ఏం కూడా చెప్పలేము. ఎందుకంటే ఆ ప్లేస్లో మనం లేము, అదేవిధంగా ఆ జరిగినటువంటి సమయంలో కూడా అక్కడ లేము కాబట్టి జస్ట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ఒక వీడియో చూస్తేనే మనకు అర్థమైపోతుంది నిధి అగర్వాల్ గారు ఆ చేయి నడుపైన చేయి వేసినప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు అని చెప్పేసి. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక డైరెక్టర్ ఒక హీరోయిన్ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అసలు కరెక్ట్ కాదు, కరెక్ట్ అయినటువంటి పద్ధతి కూడా కాదు. మరి మారుతి గారు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు అని చెప్పేసి చాలామంది కూడా నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి మారుతి గారు ఇంతకుముందు సినిమాలు కూడా మనం చూసాము, ఆయన సినిమా చాలా బాగుంటాయి, హారర్ ప్లస్ కామెడీ అనేది కూడా అద్భుతంగా పండుతుంది అని చెప్పేసి నిరూపించినటువంటి వ్యక్తి డైరెక్టర్ మన మారుతి గారు. సో మరి ఆయన ఎలాంటి చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ఆ సినిమాని అద్భుతంగా పండించగల ఒక టాలెంట్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ప్రభాస్ గారు ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి చెప్పుకుంటారు. మరి అలాంటి వ్యక్తి ఈ విధంగా చేస్తాడని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా చాలామంది అంటూ ఉన్నారు. మరి దీనికి ఏదైనా నిధి అగర్వాల్ గారు కావచ్చు లేకపోతే మారుతి గారు కావచ్చు ఏమైనా రియాక్ట్ అయ్యి ఓకే ఇది ఉద్దేశపూర్వకంగా కాలేదు అండ్ అది కూడా నార్మల్గానే జరిగిన దాన్ని కూడా ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారా ఏంటి అంటే వాళ్ళు బయటికి వచ్చి ఏదో ఒక విషయం చెప్తే తప్ప మనకు ఎవరు కూడా అర్థం కాదు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనకు చూస్తున్నటువంటి ఆ ఒక ఫుటేజ్ని వీడియోని కానీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ చూడాలి ఎవరైనా మారుతి గారు కావచ్చు లేకపోతే నిధి అగర్వాల్ గారు ఏమైనా రియాక్ట్ అవుతారా, సర్లే ఇది ఇంత నార్మల్ అని చెప్పేసి దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తారా చూడాలి.